హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా డిఎస్సి సిలబస్ పై వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైకాలజీలో మనకి డిఎస్సికి 4 చాప్టర్స్ ఉంటాయి. చాలామంది ఏమడిగారంటే సైకాలజీలో ఉండే 4 చాప్టర్స్ ఏంటి అని అడిగారు. సో చెప్తాను వినండి. శిశు వికాసం అంటే అందులో పెరుగుదల, వికాసం, పరిపక్వతకి తేడాలు, వికాస సూత్రాలు, అలాగే ఒక్కొక్క దశలో వికాసం ఏ విధంగా మార్పు చెందుతుంది, అది చాలా రకాల వికాసాలు అంటే శైశవ దశ, బాల్య దశలో పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమారం, యవనారంభ దశ. ఈ దశల్లో మనకి వికాసాలు ఉంటాయి కదా, సాంఘిక వికాసం, నైతిక వికాసం, శారీరక వికాసం, ఇలా ప్రతి వికాసాలు కూడా ఆయా దశల్లో ఎలా ఉంటాయి అనేది అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే మనకి పెరుగుదల మీద కొన్ని నిర్వచనాలు ఉంటాయి, వికాసం మీద, పరిపక్వత మీద కొన్ని నిర్వచనాలు ఉంటాయి, వాటిని చదువుకోవాలి. అలాగే వికాసం మీద అనువంశికత ప్రభావం ఏ విధంగా ఉంటుంది, పరిసర ప్రభావం ఏ విధంగా ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం జరిగింది. ఆ శాస్త్రవేత్తలు ఎవరు, పరిసరవాదులు ఎవరు, అనువంశికతవాదులు ఎవరు, వాళ్ళు ఎవరి మీద పరిశోధన చేశారు, ఫలితంగా ఏం సాధించారు, వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్స్, అదొకటి. ఆ తర్వాత కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కార్ల్ రోజర్స్, చోమ్స్కీ సిద్ధాంతము, తర్వాత మన పియాజే సిద్ధాంతం, ఇలాంటి సిద్ధాంతాలు ఒక 4-5 ఉన్నాయి. అది ఫస్ట్. సెకండ్ చాప్టర్ ఏంటంటే వైయక్తిక భేదాలు. ఈ వైయక్తిక భేదాలు, శిశు వికాసం రెండు మనం చెప్పుకోవడం జరిగింది ర్యాపిడ్ రివిజన్స్ లాగా. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు, వాటి మీద ఇచ్చిన డెఫినేషన్స్ ఏంటి, అసలు వైయక్తిక భేదాలకు కారణాలు ఏంటి, అలాగే ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, వైఖరులు, అలవాట్లు, తర్వాత వాటి మీద ఉండే పరీక్ష మాపనలు, అవి ఎవరు కనిపెట్టారు, ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి ఉద్వేగ ప్రజ్ఞ పరీక్షలు అన్నీ కూడా వైయక్తిక భేదాల కిందకు వస్తాయి. అది సెకండ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ ఏంటంటే అభ్యసనం అంటే ఏంటి, అందులో రకాలు ఏంటి, అలాగే మనకి స్మృతి, విస్మృతి, వాటి మీద పరిశోధనలు, ఇవన్నీ కూడా అభ్యసన వక్రరేఖలు, అభ్యసన సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా మనకి అభ్యసనంలోకి వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, మూర్తిమత్వం. సో మూర్తిమత్వం మీద సిద్ధాంతాలు ఉంటాయి, హిప్పోక్రటీస్, అవన్నీ సిద్ధాంతాలు ఉంటాయి కదా, మీకు తెలుసు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఇవన్నీ కూడా మూర్తిమత్వం నిర్వచనాలు, వాటిని ప్రేరేపితం చేసే కారకాలు, మూర్తిమత్వ పరీక్షలు, ఇవన్నీ కూడా మూర్తిమత్వంలోకి వస్తాయి. ఇలా మనకి సైకాలజీలో 4 చాప్టర్స్ ఉంటాయి డిఎస్సిలో. మనకి గత డిఎస్సిలో అయితే సైకాలజీకి సంబంధించి 2025 డిఎస్సిలో 4 చాప్టర్స్ నుంచి మనకి బిట్స్ వచ్చాయి. 8 మార్క్స్ అంటే ఒక ప్రశ్నకి 1/2 మార్కు కాబట్టి మనకి 16 ప్రశ్నలు 8 మార్కులకి సైకాలజీ ఇచ్చారు. ఇది గత డిఎస్సి ఆధారంగా నేను చెప్తున్నాను. నెక్స్ట్ పిఐకి సైకాలజీ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అస్సలు కన్ఫ్యూజన్ అవ్వద్దు. మనం ఏదైతే టీచర్ ట్రైనింగ్లో మనకి విద్యా దృక్పథాలు అని చెప్పి ఒకటి ఉంటుంది, వర్ధమాన భారతదేశంలో విద్య అని ఉండేది తెలుసా. సో అలాగే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఉండేది. సో అవన్నీ కలిపి మనకి ఇప్పుడు పిఐఏ కింద కొన్ని చాప్టర్స్గా ఇవ్వడం జరిగింది. అవేంటంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మనకి అప్పుడు 5 చాప్టర్స్ ఉండేవి, ఇప్పుడు 6th చాప్టర్గా ఎన్పిఈ 2020 యాడ్ చేశారు. సో ఇప్పుడు 6 చాప్టర్స్ ప్రెజెంట్ ఉన్నాయి పిఐఏలో మనకి ఇచ్చేవి. అయితే ఈ పిఐఏలో ఫస్ట్ చాప్టర్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. అందులో ఏముంటాయి ఫస్ట్ చాప్టర్లో అంటే భారతదేశ విద్యా చరిత్ర ఉంటుంది, అంటే అసలు విద్య అంటే ఏంటి, విద్య ఎన్ని రకాలు, అలాగే విద్యకి చాలా మంది డెఫినేషన్స్ ఇచ్చారు అవి. ఆ తర్వాత బౌద్ధ కాలంలో ఎలా ఉండేది, ఇస్లాం కాలంలో ఎలా ఉండేది, ఇవన్నీ వ్యాధ కాలంలో ఎలా ఉండేది విద్య అనేది. ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రానికి రాకముందు విద్య కోసం వచ్చిన కమిషన్లు ఏంటి, అవి ఏమేమి చేశాయి, స్వాతంత్రం తర్వాత విద్య కోసం వచ్చిన కమిషన్స్ ఏంటి, అవి ఏం చేశాయి, వాటి పరిణామాలు ఏంటి, ఇదంతా కూడా మనకి ఫస్ట్ చాప్టర్లో ఇస్తారు. సెకండ్ చాప్టర్ ఏంటంటే ఉపాధ్యాయ సాధికారత. ఇందులో ఉపాధ్యాయుడు సాధికారతని సాధించాలి, ఎంపవర్మెంట్ని, అంటే అతనికి ఉన్న సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఏమున్నాయి ఆస్పెక్ట్స్, ఏ సంస్థలు పనిచేస్తున్నాయి ఉపాధ్యాయ విద్య కోసం, ఛాత్రోపాధ్యాయుల కోసం, అలాగే టీచర్స్ అయిన వాళ్ళకి వృత్యంతర శిక్షణ కోసం ఏ విధంగా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మనకు ఆ సంస్థలన్నీ సెకండ్ చాప్టర్లో వస్తాయి. థర్డ్ చాప్టర్ ఏంటంటే వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధమైన అంశాలు, అంటే విద్యకు సంబంధించి ఎన్ని రకాల విద్యలు ఉన్నాయి,
పర్యావరణ విద్య, జనాభా విద్య, కౌమార విద్య ఇవన్నీ ఉంటూనే వాటికి సంబంధించిన సంస్థలు, ఇప్పుడు ఎపెప్ కావచ్చు, వచ్చిన కార్యక్రమాలు ఏంటి, ఎపెప్, డిపెప్, ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ, ఎన్పిజిఎల్, ఇవన్నీ మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి విద్యను డెవలప్ చేయడానికి వచ్చిన పథకాలు కొన్ని ఉంటాయి. మధ్యాహ్న భోజన పథకం అని, అప్పటి నుంచి చాలా పథకాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆ పథకాలు ఎప్పుడు వచ్చాయి, ఎవరు స్టార్ట్ చేశారు, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, వాటికి మారిన పేర్లు ఏంటి, ఇలా వీటన్నిటి మీద మనకు అడగడం జరుగుతుంది. అలాగే విలువల విద్య మీద గత 2018లో చాలా బాగా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. సో ఇది మనకి థర్డ్ చాప్టర్ అనమాట. ఏంటి, పర్యావరణ విద్య అంటే ఏంటి, అందులో ఏవేవి వచ్చాయి, ఆర్టికల్స్ ఏంటి విద్యకి సంబంధించి, ఈ జనాభా విద్య, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనకి థర్డ్ చాప్టర్లో వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఆరోగ్య వ్యాయామ విద్య, సమ్మిళిత విద్య, ఇవన్నీ కూడా మనకి థర్డ్ చాప్టర్లోనే ఉంటాయి. ఫోర్త్ చాప్టర్ ఏంటంటే ఆర్టీఈ 2009, తర్వాత ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట, సమాచార హక్కు చట్టం 2005, బాలల కోసం ఉన్న హక్కులు ఏంటి, ఎన్ని రకాలు, అవి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటికి ఉన్న ఆర్టికల్స్ ఏంటి, ఆ తర్వాత మానవ హక్కులు, ఇవన్నీ కూడా మనకి ఫోర్త్ చాప్టర్లో వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వీటిలోంచి బిట్ వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే మనకి ఎన్సిఎఫ్ 2005 ఉంది కదా, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, అది దానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ప్రెసెంట్ ఏం జరుగుతూ ఉంది, అది ఫిఫ్త్ చాప్టర్. సిక్స్త్ చాప్టర్ చెప్పాను కదా, కొత్తగా యాడ్ చేశారు, ఎన్పిఈ 2020. ఇది పిఐఈకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మీకు సైకాలజీకి ఏంటి, పిఐఈకి ఏంటి, అందులో 4 చాప్టర్స్ అందులో ఉన్న అంశాలు ఏంటి, 6 చాప్టర్స్ ఇందులో ఉన్న అంశాలు ఏంటి, క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. చాలా మంది సైకాలజీకి పిఐఈకి కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చదవాలి ఏంటి అనేది. సో అందుకని చెప్పి క్లియర్గా చెప్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మనం ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి 2 చాప్టర్స్ కంప్లీట్ చేసేసాము. ఇంకొక 2 చాప్టర్స్ ర్యాపిడ్ రివిజన్ లాగా ఒక 2 వీడియోలు చేసేస్తే సైకాలజీ అయిపోతుంది. తర్వాత పిఐఈకి సంబంధించి ఆల్రెడీ ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ చాప్టర్ చెప్తా ఉన్నాము. పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 చెప్పేస్తే సెకండ్ చాప్టర్ అయిపోద్ది. ఇదే విధంగా మనకి సైకాలజీ, పిఐఈ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇది ఈ 2 సబ్జెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? సో ఇదన్నమాట. సో చాలా మంది ఏం అడుగుతున్నారంటే మీ వీడియోస్ అన్ని ఒకే దగ్గర ఎలా చూడాలి అని అడగడం జరిగింది. ఇంకా చాలా డౌట్స్ అడిగారు. వాటన్నిటి కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నారు కదా, ఏదైతే వీడియో చూస్తున్నారో దాని కింద మీకు తారక్ వాహిని టెట్ అండ్ ఇయర్స్ అని నేమ్ ఉంది. కొంచెం పక్కకి వెళ్ళారంటే మన సర్కిల్లో మన డీపీ ఉంటుంది. ఆ డీపీ మీద మీరు క్లిక్ చేశారంటే మన ఛానల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన సర్కిల్లో మనది కింద తారక్ వాహిని టెట్ అండ్ ఇసి, కొంచెం కిందకు వస్తే హోమ్, వీడియో, షార్ట్స్, కోర్సెస్, ప్లేలిస్ట్ అని ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేశారంటే మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా క్లాస్ వైజు, టాపిక్ వైజు ప్రతిదీ కూడా మీకు అందులో సపరేట్గా ప్లేలిస్టులు పెట్టి ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఫ్రీగా చూసుకోవచ్చు.